ఉన్న డంపింగ్ యార్డ్ దుర్గంధం వెదజల్లుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పాతపట్నం హెడ్ క్వార్టర్ నుండి మెలియాపుట్టి వరకు వెళ్లే ఆల్ ఆంధ్ర రోడ్డు మార్గంలో చెత్త వేస్తూ డంపింగ్ యార్డుగా మార్చేశారు. ఇక పాతపట్నం పరిసరాలు సేకరించిన చెత్తను తీసుకువచ్చి రహదారి పక్కనే డంపు చేయడం వల్ల భరించలేని దుర్గంధం వస్తుంది. దాంతో పక్కన ఉన్న మహేంద్ర డిగ్రీ కళాశాల విద్యార్థులు, మోడల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, ప్రయాణికులు వాయువులు పీల్చి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా పంచాయతీ అధికారులు తీరుస్తామనుకొని దూర ప్రాంతాలకు చెత్తను తరలించే విధంగా చూడాలని స్థానికులు, విద్యార్థులు కోరుతున్నారు. రోడ్డు పక్కన ఏదైతే చెత్త వేస్తున్నారో ఈ చెత్తని నేటికి కొన్ని సంవత్సరాల నుండి కూడా దూరం ప్రయాణం చేయించకుండా ఉంచుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల వల్ల ప్రజలు అనారోగ్యం పాలవడం, ఇబ్బందులు పాలవడం, ఈ చెత్త వల్ల కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనిపైన ఉన్నతాధికారులు ఇప్పటి వరకు కూడా సమీక్షించలేదు, దీనిపైన చర్యలు కూడా తీసుకోలేదు. మరి పంచాయతీరాజు మంత్రివర్యులు అయినటువంటి గౌరవశ్రీ కళ్యాణ్ బాబు గారు ఈ విషయాన్ని మానవతా కోణంలో సూచి దీన్ని వెనువెంటనే పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ప్రజలు ఇదే రోడ్లో నిత్యం ప్రయాణిస్తున్నారు. స్కూల్ బస్సులు అయితేనేమి, స్కూల్ ఆటోలు అయితేనేమి, వాహనదారులు, ఉద్యోగ విద్య వ్యాపారవేత్తలైనా సరే, అలాగే రోజువారీ కూలీలు అయితేనేమి, ఈ పొగ ఏదైతే ఉందో అది పేల్చడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి దయచేసి పంచాయతీరాజ్ మంత్రివర్యులు అయినటువంటి కళ్యాణ్ బాబు గారు దీనిపై దృష్టి సారించి ఈ పక్కనే ఉన్నటువంటి మోడల్ స్కూల్స్ అయితేనేమి, కాలనీకి అయితేనేమి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కనుక దీనిపై ప్రత్యేక దృష్టి సారించి వెనువెంటనే చర్యలు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మరి తిరుమలలో సూర్యప్రభ వాహనంతో మొదలైన రథ